सहस्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता। పద్మజ వెబ్ టీవీ సబ్స్క్రైబర్స్కి ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పద్మజ, అబ్స్టిటిషియన్, గైనకాలజిస్ట్ అండ్ మైక్రోబయాలజిస్ట్. ఈరోజు మనం చాలా కామన్ కంప్లైంట్ విమెన్లో, అది 10 సంవత్సరాల నుంచి ఈవెన్ 80 సంవత్సరాల ఆడవాళ్ళలో చాలా సామాన్యంగా కనిపించే ల్యూకోరియా అంటారు దీన్ని. వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట ఇలాగా అంటారు కదా. దీన్ని చాలా కామన్గా అసలు ఎందుకు వస్తుంది అని అనుకుని దాని విషయాల గురించి, కారణాల గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా వైట్ డిశ్చార్జ్ అని కనబడగానే భయపడిపోయిన అవసరం లేదు. యూజువల్గా 2 రకాలండి ల్యూకోరియా అనేది, ఫిజియలాజికల్ అండ్ పెథలాజికల్. ఫిజియలాజికల్ అంటే చాలా సాధారణంగా జరిగే తెల్లబట్ట. ఇది ఎందుకు వస్తుంది? మామూలుగా ఇక్కడ మన గర్భసంచి, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్ అంటే అండాశయాలు అవి ఉంటాయి కదా, అలాగే గర్భసంచి ముఖద్వారం, వెజైనా ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిలో మామూలుగా కొన్ని గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథుల నుంచి కొన్ని స్రవిస్తాయి అన్నమాట. వీటి వలన కొంత ఇది అంతా తడిగా ఉండడానికి, ఇది మొత్తం నార్మల్గా ఫిజియలాజికల్గా కొంతవరకు ఏమి ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది ఆడవాళ్ళకి. ఇలాంటి స్రావం మామూలుగా ఎప్పుడవుతుంది అంటే యూజువల్గా డేట్ వచ్చే ముందు, అంటే నెల డేట్ వచ్చే ముందు అండాశయం నుండి అండం విడుదలయ్యే టైంలోనూ ఎక్కువగా స్రవిస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు వైట్ డిశ్చార్జ్ వెరీ కామన్. దాని గురించి అసలు భయపడక్కర్లేదు, కంగారు పడిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ వైట్ డిశ్చార్జ్ మనకి ఇబ్బంది కలిగించుకొని ఏదైనా ఒక ప్యాడ్ పెట్టుకోవాలి అని అనిపించే సమయం ఒకటి, అంతేకాకుండా చెడు వాసన రావడం, లేదా దురద లాగా ఇచ్చింగ్ సెన్సేషన్ రావడం, లేకపోతే ఏదైనా స్రవించే స్రవం బాగా దురదతోటి బబుల్స్ లాగా, లేకపోతే కర్డీ వైట్ ప్రెసిపిటేట్స్ అంటాం, అంటే పెరుగు లెక్క చిక్కగా రావడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మాత్రం అది పెథలాజికల్ ల్యూకోరియా అని మనం గుర్తించాలి. ఈ పెథలాజికల్ ల్యూకోరియాని మామూలుగా చేయడానికి కూడా ఎంసెల్ క్రైటీరియా అని ఉంటుంది, బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అయితే. యాక్చువల్గా ఈ పెథలాజికల్ క్రైటీరియాకి 3 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి బ్యాక్టీరియల్ వెజైనోసిస్, 2 ఫంగల్ వెజైనోసిస్, అండ్ ఇంకొకటి పారాసైటిక్ వెజైనోసిస్. అది బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అయితే గార్డనెల్లా, స్టాఫ్ ఇలాంటి మొత్తం బ్యాక్టీరియాలు ఉంటాయి. అలాగే కాకుండా పారాసైటిక్ అయితే ట్రైకోమోనాస్ వెజైనాలిస్, ఫంగల్ అయితే క్యాండిడా. ఇలాగ ఈ డిఫరెంట్గా ఉన్న కారణాల వల్ల పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్ వస్తుంది. ఈ పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్ని జస్ట్ మనం పేషెంట్ చూసినప్పుడు వెంటనే గుర్తించవచ్చు. ఎలాగా? పేషెంట్ని అడగడం. హిస్టరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కేసు. మనం ఏ పేషెంట్ కానీ మన దగ్గరికి డిసీజ్ గురించి, ఏదైనా వ్యాధి నిర్ధారణ గురించి వచ్చారనుకోండి, ఎప్పుడు కూడా మనం ఫస్ట్ అడగవలసిన పాయింట్ ఏంటంటే హిస్టరీ. ఎలా వచ్చింది, ఏంటి, ఎలా ఉంది అన్నీ అడిగితేనే సగం 90% మనం డయాగ్నోసిస్ చేసేయచ్చు. మిగిలినదంతా ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్, అవన్నీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏ డిసీజ్కైనా కూడా. సో హిస్టరీ అడిగామనుకోండి, ఏమ్మా ఎప్పుడైతుంది, నీ ఓవ్యులేషన్ పీరియడ్ ఎప్పుడు, మెన్స్ట్రల్ పీరియడ్ ఎప్పుడు, ఈ 2 రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ కామన్ కాబట్టి. ఈ 2 కాకుండా ఆమెకి ఎప్పుడూ కనుక ఉన్నా కానీ ఏదైనా దురద ఉందా లేదా, అలాగే చెడు వాసన ఏమన్నా ఉందా, లేకపోతే కర్డీ వైట్ ప్రెసిపిటేట్స్ కింద వస్తుందా, లేకపోతే బబ్లింగ్గా ఉందా, ఇవి అడిగితే ఆల్మోస్ట్ ఆల్ పేషెంట్స్ హిస్టరీ ఇచ్చేస్తారు. దీన్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవచ్చు. దాన్ని బట్టే మందులు కూడా ప్రిస్క్రైబ్ చేయొచ్చు. అంతేకాకుండా యూజువల్గా ప్రెగ్నెన్సీలో కూడా క్యాండిడియాసిస్ కామన్. అలాగే అదర్ ఇమ్యునోడెఫిషియన్సీ కండిషన్స్. ఇమ్యునోడెఫిషియన్సీ కండిషన్స్ అంటే యూజువల్గా స్పెక్ట్రమ్ ఆఫ్ ది ఏజ్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వాళ్ళిద్దరికిలో కూడా చాలా కామన్ అనమాట. ఏమైనా ఇన్ఫెక్షన్స్ చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో కామన్. అలాగే రెండోది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఈజ్ ఇమ్యూనోడెఫిషియెంట్ కండిషన్, అందులో కూడా ఈ వైట్ డిశ్చార్జ్ కామన్. అలాగే కాకుండా ఏదైనా క్యాన్సర్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళల్లో ఏమన్నా డ్రగ్స్, యాంటీ క్యాన్సరస్ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు, డయాబెటీస్, మెటబాలిక్ డిజార్డర్స్, అలాగే కాకుండా యాంటీ నియోప్లాస్టిక్ డ్రగ్స్,
అలా ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్, కొంతమందికి ట్రాన్స్ప్లాంట్స్ అవుతాయి కదా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ ఏదైనా అదర్ ట్రాన్స్ప్లాంట్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ అయినప్పుడు ఏం చేస్తారంటే ఆ గ్రాఫ్ట్ రిజెక్ట్ కాకుండా కొన్ని డ్రగ్స్ ఇస్తారు. వాటిని ఏమంటారు? ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్. ఈ ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఏ పేషెంట్లో అయినా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గుతుందో బ్యాక్టీరియల్, వెజైనల్, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కామన్గా వస్తాయి. అలాగే ఈ ల్యూకోరియా కూడా పెథలాజికల్ ల్యూకోరియా అవుతుంది అప్పుడు. సో ఇప్పుడు ఇలా ఉందనుకోండి, పాపం వాళ్ళకి సఫరింగ్ ఉంటుంది కదా, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, వాళ్ళు టాలరేట్ చేయలేరు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న వెజైనల్ స్వాబ్ తీసుకొని మైక్రోస్కోప్లో చూసుకుంటే చిన్న గ్రామ్ స్టెయిన్ చేశారనుకోండి, క్యాండిడా ఇన్ఫెక్షన్ అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ తెలిసిపోతుంది. గ్రామ్ స్టెయిన్లోనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, క్లూ సెల్స్ ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. అలాగే ట్రైకోమోనాస్ వెజైనాలిసిస్లో అయితే చిన్న సెలైన్ మౌంట్ వేసామనుకోండి, చక్కగా పారాసైట్స్ ఇట్లా కదిలి వెళ్తూ ఉంటాయి అన్నమాట రాంబాయిడ్ షేప్లో. దాన్ని ట్రైకోమోనాస్ వెజైనాలిస్ కింద గుర్తించవచ్చు. సో ఇవి అర్థమైపోయిందంటే మనకి, సపోజ్ ఇది బ్యాక్టీరియల్ వెజైనోసిస్, యాంటీబయాటిక్స్ ఇస్తే సరిపోతుంది. ఇది పారాసైటిక్ ఇన్ఫెక్షన్, మనము టినిడజోల్, మెట్రోనిడజోల్, సెక్నిడజోల్, సాట్రానిడజోల్ ఇలా అన్ని ఇమిడజోల్స్ ఏది ఇచ్చినా సరిపోతుంది, తగ్గిపోతుంది. వాళ్ళకి ఒక్క రోజులోనే రిలీఫ్ వచ్చేస్తుంది. అలాగే క్యాండిడా ఇన్ఫెక్షన్ అనుకోండి, సపోజ్ క్యాండిడియాసిస్ ఉంది, యాంటీఫంగల్ డ్రగ్స్, లేకపోతే మామూలుగా ఓరల్ ఫ్లుకనజోల్ అవి ట్యాబ్లెట్స్ అవి ఇవ్వచ్చు. లేదా వెజనల్ పెసరీస్, B3, V6 లేకపోతే క్యాండిడ్ V6 అవి ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి చాలా రిలీఫ్ వెంటనే వచ్చేస్తుంది. సో మన డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ఆ డయాగ్నోసిస్లో వాళ్ళు పేషెంట్ ఏం చెప్తున్నారు, అది ఫిజియలాజికలా, పెథలాజికలా? నిజంగా పెథలాజికల్ అయితే పేషెంట్ సఫరింగ్ని ఎట్లా తగ్గిద్దాము, ఈ పేషెంట్ సఫరింగ్ని ఇచ్చేటప్పుడు కూడా అన్ని మందులు ఇచ్చేయకుండా స్పెసిఫిక్గా ఏదైతే దానికి మాత్రమే మందిస్తే వాళ్ళలో రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది. సపోజ్ ఒక దానికి వచ్చారనుకోండి, మనం మనకు తెలిసిన మందులన్నీ ఇచ్చేస్తే వాళ్ళకి రేపు పొద్దుట అసలు ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ మందు ఇస్తే తగ్గదు, అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. డిసీజ్కి కనుక్కోవడం, దాని కాజేటివ్ ఏజెంట్ కనుక్కోవడం, కాజేటివ్ ఏజెంట్కి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం. ఏదో తెలిసిన మందులన్నీ రాయకుండా బయట ఆర్ఎంపీల దగ్గర అక్కడ చూపించుకోకుండా సరిగ్గా కరెక్ట్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీకు ఏం ప్రాబ్లం ఉందో. ఎందుకంటే మిడిల్ ఏజ్డ్ ఉమెన్లో చాలా కామన్ వైట్ డిశ్చార్జ్ అని వాళ్ళు చెప్పినప్పుడు వల్వోవెజైనిటిస్ వచ్చిందనుకోండి, ఫస్ట్ వీ హ్యావ్ టు స్క్రీన్ డయాబెటీస్. చాలా మందిలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వల్వోవెజైనిటిస్ వస్తుంది ఎప్పుడు 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో. అదర్వైజ్ వాళ్ళకి ఇమ్యునోడెఫిషియెంట్ కండిషన్ ఉండదు కదా, ప్రెగ్నెన్సీలా కానీ, చిన్నపిల్లల్లా కానీ, పెద్దవాళ్ళలా కానీ. మరి వీళ్ళలో ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే మెటబాలిక్ డిజార్డర్. ఈ మెటబాలిక్ డిజార్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాబెటీస్ని కరెక్ట్గా స్క్రీన్ చేస్తే అసలు ఈ పెథలాజికల్ ల్యూకోరియా పోతుంది. సో always we have to detect the cause of the disease and we have to elicit the history of the disease. Okay, సో ఇలా తీసుకుంటే మనం పేషెంట్ సఫరింగ్ తగ్గించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఎలా గుర్తించడం అంటే, మామూలు స్కాంటీ వైట్ డిశ్చార్జ్ ఎప్పుడూ కూడా పెథలాజికల్ ఉండదు. సపోజ్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ డిస్కంఫర్ట్ విత్ దట్ డిశ్చార్జ్, దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ ద డయాగ్నోసిస్. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక ప్యాడ్ పెట్టుకోవాలని అనిపించడం, చాలా వెట్ అవుతూ ఉండడం, వీటి వల్ల కూడా. యూజువల్గా ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ సెక్షువల్ ఎరోజల్ టైంలో, ఇంటర్కోర్స్ టైం అప్పుడు వస్తుంది. దాన్ని కూడా మీరు రూల్ అవుట్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే చెడు వాసన, దురద అలాంటివి ఉండవో అది ఫిజియలాజికల్ ల్యూకోరియా, ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్. యూ కెన్ వాచ్ చేసుకోవాలి ఫస్ట్. మీకు మామూలు కామన్ ఉమెన్ కూడా మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు అనేది కూడా చాలా తెలుసుకొని ఉండాలి. సో ల్యూకోరియా అంటే వైట్ డిశ్చార్జ్. ఇది ఫిజియలాజికల్, పెథలాజికల్. ఫిజియలాజికల్గా వైట్ డిశ్చార్జ్ ఎందుకు? ఇది నార్మల్ కమెన్సాల్స్ ఉంటాయి వెజైనాలో, ఆ లాక్టోబాసిల్లై అని అనమాట. ఆ లాక్టోబాసిల్లై బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా వెజైనాని యాసిడిక్ pHలో ఉంచుతుంది. యాసిడిక్ pHలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏ ఆర్గానిజం కూడా ఆ లోపల నుంచి ఎంట్రీ కాదు. దానివల్ల PIDs, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కానీ, ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్, సర్వైకల్ ఇన్ఫెక్షన్, వెజైనైటిస్ ఇవన్నీ రాకుండా ఏమవుతుందంటే ఒక న్యాచురల్ మెకానిజం ఉంది, డిఫెన్స్ మెకానిజం. అది బికాజ్ ఆఫ్ దిస్ లాక్టోబాసిల్లై అనమాట. సో ఈ ఫిజియలాజికల్ బ్యాక్టీరియా దానివల్ల
ఓన్లీ ఏమి వేరే సూక్ష్మజీవులు ఏమి ఎంటర్ కానికుండా చేస్తుంది. లాక్టోబాసిల్లై వల్ల ఎసిడిక్ pH మెయింటైన్ అవుతుంది వెజైనాలో. కానీ ఎప్పుడైతే ఆ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అయిందో ఈ లాక్టోబాసిల్లై తగ్గి ఎసిడిక్ pH అలా ఆల్కలైన్ pH కింద కన్వర్ట్ అవుతుంది. ఆల్కలైన్ pH ఎప్పుడవుతుంది? యూజువల్గా సెక్షువల్లీ యాక్టివ్ ఫీమేల్స్లో. దానివల్ల ఎందుకంటే దానివల్ల ఆల్కలైన్ pH కన్వర్ట్ అవుతుంది. అంతేకాకుండా వేరే ఇన్ఫెక్షన్స్, డయాబెటీస్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఈ ఎసిడిక్ pH పోయి ఆల్కలైన్ pH వస్తుంది. ఎప్పుడైతే ఆల్కలైన్ pH వచ్చిందో ఇట్ విల్ ఫెసిలిటేట్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. బ్యాక్టీరియా, పారాసైటిక్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ అప్పుడు వస్తాయి. సో అందుకని ఏమవుతుంది, ఎంసెల్ క్రైటీరియా అంటాం. ఈ ఎంసెల్ క్రైటీరియా ప్రకారం ఈ బ్యాక్టీరియల్ వెజైనోసిస్లో ఒక చిన్న స్వాబ్ తీసుకుని చూసామనుకోండి, pH కండక్ట్ చేస్తే ఎసిడిక్ pH పోయి ఆల్కలైన్ pHకి వెళ్ళిపోతుంది. మోర్ దెన్ 4.5 అవుతుంది. దానిలో క్లూ సెల్స్ కనిపిస్తాయి. అంతేకాకుండా ఫిషీ వాటర్ ఉంటుంది. ఏదైనా KOH యాడ్ చేసామనుకోండి, ఇంకా ఫిషీ యాడర్ వచ్చి అమోనియా వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఎంసెల్ క్రైటీరియా ఇట్ సెల్ఫ్ విల్ గివ్ పెథలాజికల్ డయాగ్నోసిస్. సో ఈ పెథాలజీలో ఏమవుతుంది, బ్యాక్టీరియా అనుకోండి, ఈ బ్యాక్టీరియాలోనేమో బ్యాక్టీరియా కనిపిస్తాయి. పారాసైటిక్లో ట్రైకోమోనాస్ వెజైనాలిస్, ఫంగల్లో బడ్డింగ్ ఈస్ట్ సెల్స్ క్యాండిడా వల్ల ఇవన్నీ మంచిగా కనిపిస్తాయి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనం ఏది అని డివైడ్ చేసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్కి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ చేస్తుందని, మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలో సహాయం చేస్తుందని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.